హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. అయితే ఈ మధ్య మనం దేవుడికి పూజ చేసిన వీడియోస్ అయితే అస్సలు షేర్ చేయట్లేదు. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, మా ఆయన ఎక్కువ ఇంట్లో పూజ చేస్తూ ఉంటారనమాట, నిత్య దీపారాధన. అయితే ఈరోజు మా ఆయన కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి ముందే వెళ్ళిపోయారండి. సరే ఈరోజు నేను చేస్తానులే అని చెప్పేసి చెప్పానన్నమాట. అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా పొద్దున్నే ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే టిఫిన్ సెక్షన్ వచ్చేసరికి టిఫిన్ నేను ఎక్కువ ఈ మధ్య చెయ్యట్లేదు అనమాట. పొద్దునే మాకు కూడా అలానే ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరట్లేదు. కొంచెం బిజీగా ఉన్నాం అనమాట. అందుకని చెప్పేసి టిఫిన్ ఒక్కొక్కసారి చెయ్యట్లేదు. ఈరోజు ఏంటంటే స్పెషల్ అనమాట. ఏం టిఫిన్ అంటే నాకు ఎక్కువ పని తగ్గించే టిఫిన్ అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడైతే ఇంకా పొద్దున్నే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అని చెప్పాను కదా. చేసిన తర్వాత నేను కూడా ఇంకా తలస్నానం చేసేసి దేవుడికి పూలు పెడదాము అని ఉన్న పూలన్నీ కోసేస్తున్నా అండి. మీకు చాలాసార్లు వీడియోస్లో చెప్తున్నా అనమాట, పూలు అసలు కొయ్యట్లేదు, అలానే ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి, కోద్దామంటే అంతే పోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాను కదా. మా ఆయన ఏంటంటే రోజు బయటకు వెళ్తారనమాట. పొద్దున్నే వెళ్ళేటప్పుడు రిటర్న్ వస్తారు కదా, వచ్చేటప్పుడు దేవుడికి కావాల్సిన పూలు అన్నీ కూడా బయట నుంచి తెచ్చేసుకుంటారు. ఇంట్లో పూలు ఎలాగో సరిపోలే అని చెప్పేసి. అందుకని ఇంక ఈ చెట్లకు పూలు అలానే ఉండిపోతున్నాయి అనమాట. ఈరోజు నేను ఏం చేశానంటే, బయట నుంచి తీసుకొచ్చిన పూలు ఉన్నాయి, నేను ఇంకా కొంచెం ఎక్కువ మెండుగా పెడతాను దేవుడికి అని చెప్పేసి చెట్లకు వచ్చిన పూలన్నీ కూడా కోసేసానండి. అవి ప్లేట్ నిండా దగ్గర ఒక 10-12 పూలు అయితే పూసాయి అనమాట. దేవుడికి పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఊరికే ఎండిపోయి పడిపోతున్నాయండి. అలా పడేసేదానికంటే దేవుడికి పెట్టడం నయం కదా, అందుకని చెప్పేసి దేవుడికి పెడదాము అని కోసానమాట. మేము ఎలాగూ పెట్టుకోవడానికి లేదు, మావి ఎలాగూ ఇక గుండె కాబట్టి చైత్ర కూడా పెట్టుకోవడానికి లేదు. చైత్రకు మళ్ళీ గుండె చేయించాము, మీ అందరికీ తెలుసు. ఈ మధ్య మన వీడియోస్లో పిల్లల్ని బాగా మిస్ అవుతున్నామండి. అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటారు, మన వీడియోస్లో కనపడుతూనే ఉంటారు. కానీ ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు కాబట్టి మనకు వీడియోస్లో కనిపించట్లేదు. నేను మా ఆయనే కనిపిస్తూ ఉన్నాం అనమాట. ఎవరైనా అడుగుతారేమోనని చెప్పి చూస్తున్నాను. చైత్రాన్ని బాగా అడుగుతారనమాట కామెంట్స్లో, చైత్ర ఏం చేస్తుంది, చైత్ర ఎలా ఉంది, చైత్ర క్యూట్గా ఉంది అని. చిద్విని ఎవరు అడగరు, కానీ చైత్రాన్ని మాత్రం అడుగుతూ ఉంటారు. అందుకని నేను కూడా చూస్తూ ఉన్నా, వీడియోస్లో చైత్ర కనిపించట్లేదు కదా, ఎవరైనా అడుగుతారేమోనని చెప్పేసి చూస్తున్నాను, కానీ ఎవరు అడగట్లేదు అనమాట. ఈ రోజు కానీ రేపు కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానండి. వెళ్ళిన తర్వాత షేర్ చేసే వీడియోస్లో అయితే రేపటి నుంచి పిల్లలు కనిపిస్తారు. నాకు తెలిసి 1 or 2 వీడియోస్లోనే కనిపిస్తారు అనుకుంటున్నాను. మరి చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను కూడా అనుకోనండి, వీడియో షూట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే నాకే తెలియకుండా ఆ టైంకి ఏది అవకాశం ఉంటే అది షూట్ చేసేస్తూ ఉంటానన్నమాట. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్స్ మరి ఎలా ఉంటాయో తెలియదు, కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయండి, అందరికీ నచ్చేలాగా ఉంటాయి అనమాట. నాకు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ అలా షూట్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకని నేను అక్కడ అంటే ఇక్కడ నేను మా ఆయనే ఉంటాం కాబట్టి మేము కూడా ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. అక్కడికి వెళ్ళామనుకోండి అందరూ ఉంటారు కాబట్టి కొంచెం మాట్లాడించడానికి, నేను మాట్లాడడానికి, మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది అనమాట. అందుకని అక్కడ వీడియోస్ చాలా బాగుంటాయి, మీకు కూడా చాలా ఇష్టం అనమాట. నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియోస్ ఎప్పుడు షేర్ చేసినా కూడా ముందు నుంచి ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా పుట్టింట్లో వ్లాగ్స్ అన్నానంటే చాలు నాకు వ్యూస్ బాగా వస్తాయి అనమాట. బాగా సపోర్ట్ చేస్తారు మీరు అక్కడ వీడియోస్కి అయితే. తర్వాత ఇక్కడైతే దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టేస్తున్నా అండి. నేను ఎప్పుడు చూపించినా కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒక్కటే చూపించిన ప్రతిసారి అంటే నేను మంత్లీ క్లీనింగ్ పనులు అయిపోయిన తర్వాత దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టేసుకుంటా అండి. బొట్లు పెట్టుకునేటప్పుడు కృష్ణుడిని నేను తొందరగా బయటకు తీసుకురాను అనమాట. ఆయన బెడ్రూమ్లోనే పెట్టుకుంటాం ఆయన ఫోటోని, అలానే ఉంటాడు ఆయన. కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రం దేవుడి ఫోటోల దగ్గర దేవుడి గుడిలో ఉంటుంది కాబట్టి నేను రెగ్యులర్గా బయటకు తీసుకొస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసి బొట్లు అవి పెట్టేసి పూజ చేసుకుంటూ ఉంటాము. మీరు చూస్తూనే ఉంటారు. చూపించిన ప్రతిసారి నేను అంటానన్నమాట, కృష్ణుడు మా బెడ్రూమ్లో ఉంటుంది, సేమ్ ఇలాంటి ఫోటోనే, ఈ సైజు ఫోటోనే, కృష్ణుడి ఫోటో కూడా ఉందండి, రాధాకృష్ణుడి ఫోటో నాకు ఇష్టమని కావాలని చేయించుకున్నాను, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను అని చెప్పేసి అంటాను. కానీ ఎప్పుడూ కూడా మీకు షేర్ చేయలేదండి. మేబీ ఇల్లు క్లీనింగ్ చేసే టైంలో ఒకసారి ర్యాండమ్గా ఆ ఫోటో కనిపించింది, కానీ నేనైతే కావాలని అయితే చూపించలేదు. ఈరోజు గుర్తుపెట్టుకొని ప్రతిసారి అంతే పోతుంది, మీతో షేర్ చేయట్లేదు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు కృష్ణ
కృష్ణుడి ఫోటో కూడా తీసుకొచ్చాను అనమాట, మీకు చూయిద్దాము అని. ఎలా ఉన్నాడో చెప్పండి. ఇదేంటంటే విజయవాడ వెళ్ళినప్పుడు మా ఆయన ఫోన్ చేసి ఏమేం కావాలి, దేవుడి ఫోటోలు కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను అని అంటే, నేను వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి, కృష్ణుడి ఫోటో ఒకటి రాధాకృష్ణుడి ఫోటో ఒకటి తీసుకురమ్మని చెప్పాను అనమాట. అయితే ఏమైందంటే సైజు ఇలా నాకు వీడియో కాల్లో సైజు అర్థం కాలేదండి. అర్థం కాకపోతే నేనేమనుకున్నా, దీంట్లో హాఫ్ వస్తుందేమో, చిన్న ఫోటోలు వస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇంత పెద్ద ఫోటోలు వస్తాయి అని చెప్పేసి అనుకోలేదన్నమాట. చూసిన తర్వాత చాలా పెద్ద ఫోటో అయినా చాలా బాగుంది, నచ్చింది. మనకి దేవుడు గుళ్ళో కంటే మనకి బయట వాల్స్ ఇవి ఉంటాయి కదా, హాల్లో కానీ అక్కడెక్కడైనా పెట్టుకుంటే బాగుంటుంది. కానీ నేను ఏంటంటే దేవుడి గుళ్ళోనే పెట్టుకుందాంలే ఉండని అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వరకు అక్కడ పెట్టించాను. కృష్ణుడేమో బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనమాట. ఈ పెద్ద సైజు ఫోటోలు చూసి నాకు చాలా హ్యాపీగా ఉండింది, చాలా బాగుంది. ఈ సైజు ఫోటోలు ఎప్పుడు కూడా నేను ఇంట్లో పెట్టుకోలేదండి. చూడగానే కొంచెం ముచ్చటగా అనిపించింది అనమాట. నాకు వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అంటే ఇద్దరు అంటే ఇష్టం అని చెప్పాను కదా. మీరు చెప్పండి, నాకు కళ్ళు ఏంటో వెంకటేశ్వర స్వామి కంటే కృష్ణుడి మీదకే వెళ్ళిపోతున్నాయండి. కృష్ణుడిని నేను దేవుళ్ళలాగా చూడను అనమాట. మీకు వింటంటే కొంచెం పిచ్చిలాగా ఉంటుందేమో. నాకు మన ఇంట్లో బొడ్డోళ్ళు తిరుగుతారు కదా చిన్నపిల్లలు, అలా చూసినట్టే, వాళ్ళని చూసినట్టే ఉండేది కృష్ణుడిని చూసిన ప్రతిసారి. వెంకటేశ్వర స్వామి అంటే నేను దేవుళ్ళలాగే చూస్తా. అంటే నా లైఫ్లో ఏం జరిగినా మొత్తం ఆయన మీదే తోసేస్తూ ఉంటానన్నమాట. మొత్తం ఏ చేసినా నువ్వే చేసావు అన్నట్టు తోసేస్తూ ఉంటా. అంటే ఇంకా మంచి చెడు మొత్తం ఆయనే చేస్తున్నాడు అన్నట్టు నేను నమ్ముతాను అనమాట, దేవుడిలాగే. కానీ కృష్ణుడిని నేను అలా అనుకోలేను, దేవుడు అని చెప్పేసి అనుకోలేనండి. మన ఇంట్లో బొడ్డోళ్ళు, ఇప్పుడు మా అబ్బాయి, నా కొడుకు ఎలానో నేను అలా అనుకుంటా అనమాట. నాకు చాలా ఇష్టం కృష్ణుడు. ఇప్పుడు దేవుడు అనగానే భక్తి భయం రెండు ఉంటాయి కదా. కృష్ణుడిని చూస్తే నాకు ఎందుకు ముచ్చటగా అనిపించింది. ఏమో అబ్బా, మీరు వినే వాళ్ళకి కొంచెం పిచ్చి పిచ్చిగా ఉండిద్దేమో, కానీ నాకు అలానే అనిపించింది. నేను కృష్ణుడిని ఇంట్లో బొడ్డోళ్ళలాగే, మా అబ్బాయి లాగే అనుకుంటాను. నేను అలాగే కనెక్ట్ అవుతాను అనమాట. ఇంకా దేవుడికి బొట్లు పెట్టేసిన తర్వాత ఎక్కడ తీసిన ఫోటోలు అక్కడ పెట్టేశానండి. బెడ్రూమ్లో పెట్టేసుకున్నాను అనమాట కృష్ణుడిని. ఇంకా అలంకరణ చేసేసి దీపారాధన చేసేసాను. అయితే ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేయాలి. ఇప్పుడు నేను దేవుడి దగ్గర కొన్ని గ్రాముల బిస్కెట్ పెడుతున్నాను. అంటే 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ అంటే చిన్న ముక్క, మనకి ఇన్ని గ్రామ్స్ అని చెప్తారు కదా, మనకి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ కట్ చేసిస్తారు కదా, అలా నేను ఒక గోల్డ్ బిస్కెట్ అయితే దేవుడి దగ్గర పెడుతున్నా. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయలేనండి. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. అందుకని నెక్స్ట్ వీడియోలో ఈ గోల్డ్ బిస్కెట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను. అసలు ఇది ఎన్ని గ్రాములు ఉంది, కాస్ట్ ఎంత పడింది, ఎలా కొన్నాను, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఏదైనా లాభం వచ్చినా, కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చినా ఇలా దేవుడి దగ్గర కొంతసేపు పెట్టి ఆ తర్వాత వాటిని దాచుకోవడం కానీ, లేదంటే వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం కానీ మాకు అలవాటండి. ఈరోజు గోల్డ్ తీసుకొని వచ్చాం కాబట్టి, ఈరోజు కాదు, నేను మీకు లాస్ట్ వీడియోస్లో షేర్ చేస్తూనే ఉన్నా. ఒక 2-3 రోజుల నుంచి కొంచెం అటు ఇటు తిరగడం ఎక్కువైపోయింది, పని అయ్యిద్దో లేదో అని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉంది. పనులన్నీ స్లోగా అవుతున్నాయి. ఒకవేళ అయితే మీతో షేర్ చేస్తాను కంపల్సరీ, మీకు చెప్పకుండా ఎందుకుంటాను అని చెప్పేసి అంటా ఉన్నాను కదా, అది ఇదే అనమాట. గోల్డ్ అది మాకు కూడా అర్థం కాల, ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది మాకు కూడా తెలియదు అనమాట. చాలా ధైర్యం చేసి కొన్నామని చెప్పాలి. ఈ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. ఇట్లా ఏది కొన్నా, మనీ ఏమైనా వచ్చినా, లేదంటే కొత్తగా గోల్డ్ ఏమైనా కొన్నా, ఇలా దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత దాన్ని దాచుకోవడం మాకు అలవాటు. అందుకని తీసుకొచ్చిన బంగారం దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకున్నా. ఏమని అంటే, ఇప్పుడు జనరల్గా బంగారం కానీ లేదంటే ఏదైనా డబ్బులు కానీ దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఇది రెట్టింపు అవ్వాలనే కోరుకుంటాం ఎవరమైనా. ఇంకొంచెం ఎక్కువ అవ్వాలి, ఇంకొంచెం వీటి వల్ల లాభం రావాలనే మొక్కుకుంటాం కదా. నేను కూడా అలాగే అనుకుంటానండి. కాకపోతే ఇంకేమనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి మాకు అసలు లక్ పనిచేయదు. మా లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మాకు అసలు లక్ పనిచేయదండి. అంటే సపోర్ట్ కానీ లక్ కానీ ఏమీ ఉండవు మాకు. మా కష్టమే మాకు పనిచేసిద్ది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి ఎంత కష్టపడ్డా కూడా నాకెందుకు రిజల్ట్ రాదని చెప్పేసి అనిపించింది అనమాట. జనరల్గా ఎలా ఉంటుందంటే,
కష్టపడి ఫలితం ఆశించమంటారు. కష్టపడ్డా కూడా ఫలితం రాదు, మాకు ఎందుకనో తెలియదు. నేను దగ్గర మా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా అనమాట. ఎందుకనో కష్టపడ్డా కూడా కలిసి రాదు. అది అదృష్టం లేదని అని చెప్పి అనుకోవాలి. సపోర్ట్ ఉండదు, లక్ ఉండదు, ఏమీ ఉండదు. బట్ ఏంటంటే అస్సలు ఖాళీగా ఉండకుండా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా అలానే అవుతుంది. అస్సలు ఖాళీగా ఉండేదానికంటే ఏదో ఒకటి చేసుకుంటే చూసి 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 దేవుడు ఏదో ఒక రోజు ఫలితం ఇవ్వకపోతాడా అని ఇంత కష్టపడుతున్నాను అనమాట. ఎంత కష్టపడ్డా కూడా ఎందుకనో కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు అని అయితే నాకు అనిపిస్తుంది. లక్ ఎలాగూ ఉండదండి, కనీసం కష్టం అన్నా వర్క్ అవ్వాలి కదా అని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. అదే ఇప్పుడు నేను బంగారం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి కూడా నేను అదే మొక్కున్నా, ఇది రెట్టింపు అవడము అంటే అది లక్. మన లక్ బాగుందనుకోండి, మనం ఇవాళ కొంచెం పెట్టుబడి పెడితే దానికి ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. అదే లక్ బాగాలేదనుకోండి, పెట్టింది కూడా రాదు. నేను అదే మొక్కుంటా, నాకు లక్ వర్కౌట్ అయ్యి దీనికి రెట్టింపు అవ్వాలని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ముందు నుంచి మాకు లక్ అనేది పని చెయ్యదు కాబట్టి. అలా కాకుండా అంతే ఉన్నా పర్లేదు, పెరగకపోయినా తగ్గకపోయినా అంతే ఉన్నా పర్లేదు, కానీ తగ్గకుండా ఉండాలి అని మాత్రం దండం పెట్టుకుంటా. లాభం రాకపోయినా పర్లేదు, నష్టం రాకుండా ఉంటే చాలు అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకొని పూజ అయితే ముగిచ్చేసానండి. టిఫిన్ గురించి నేను చెప్పలేదు కదా మాటల్లో, వీడియో స్టార్టింగ్లో చెప్పా నాకు పండగకి ఇచ్చే టిఫిన్ అని చెప్పేసి. నిన్న నైట్ కావాలని అన్నం కొంచెం ఎక్కువ ఉండా అండి, అది మిగిలిపోయేది కదా మేము తిన్న తర్వాత. వాటిని ఏం చేశానంటే కొంచెం పాలు పోసేసి తోడేసాను అనమాట. మనం మామూలుగా పెరుగు తోడు పెట్టేసి పొద్దున్నే అన్నంలో పెరిగేసుకొని తింటే అంత టేస్ట్ ఉండదు, కానీ నైటే మిగిలిపోయిన అన్నంలో పాలేసి కొంచెం పెరుగు తోడు పెట్టేసి పొద్దున్నే తిన్నామనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ సమ్మర్లో మనకి చలవ కూడా అనమాట. అందుకనే అన్నాను నేను పని తగ్గించే టిఫిన్ అని చెప్పేసి. ఇంకా నేను పొద్దున్నే టిఫిన్ కూడా ఏం చేయాల్సిన పని లేదనమాట. చక్కగా మా ఆయన కొంచెం ఆ పెరుగన్నం పెట్టించుకొని, నేను మామిడికాయతో తింటారేమో పచ్చడితో అని చెప్పేసి వేసాను, కానీ ఆయన నాకు వద్దు, నాకు వేడి చేసింది నేను పెరుగన్నం ఒకటే తింటాను అని చెప్పి చెప్పారనమాట. ఆయన ముందే తినేసి వెళ్ళిపోయారండి. తర్వాత నేను తిన్నాను అనమాట. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత నేను కూడా కూర్చొని తిన్నాను. ఆయన తినేటప్పుడు తీసుకున్న క్లిప్ ఎలా ఉందో చెప్తారు కదా అని చెప్పేసి. ఇంకా పూజ అంతా అయిపోయింది కదా, నేను కూడా తిందామని ఫస్ట్ నేను ఆవకాయ పచ్చడి వేసుకున్నాను, మామిడికాయ పచ్చడి వేసుకున్నాను కదా, ఆ ప్లేట్ అలానే ఉంచేసానండి. మా ఆయనకి వేరే ప్లేట్లో పెట్టించాను, పచ్చడి వద్దు అన్నారని చెప్పేసి. ఇంకా నేను ఆ ప్లేట్ తెచ్చేసుకొని తినేస్తున్నాను. ఇంకొక విషయం అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఒక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.